ఇన్ని రోజులు టీడీపీ నాయకులు పెడుతున్న అక్రమ కేసులు, వారు చేస్తున్న దౌర్జన్యాలను మౌనంగా భరించిన వైసీపీ నాయకులు ఇక సహించేది లేదని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. ఏమాత్రం సంబంధం లేకుండా ఒక వైసీపీ కార్పొరేటర్ కుమారుడిపై టూ టౌన్ పోలీసులు అక్రమ కేసు పెట్టడంపై వైసీపీ నాయకులు తిరగబడ్డారు. గుల్జార్పేటలో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా 4 రోజుల క్రితం కాలువపై నిర్మాణాలను తొలగించే ప్రక్రియను మొదలుపెట్టారు. నగరపాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ అందరి సమక్షంలో ఇవాళ అక్కడ తొలగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సమయంలో కాలువపై ఉన్న టీడీపీ జెండా దిమ్మె కూడా తొలగించారు. ఇది వైసీపీ కార్పొరేటర్ కుమారుడు దాదు అక్రమంగా తొలగించారన్న టీడీపీ నాయకులు కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసింది ఆలస్యం. వెంటనే దాదుని తన పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు అనంత చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మేయర్ వసీం, రమేష్ గౌడ్, శ్రీదేవి రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు అరెస్టుకు నిరసనగా స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన తీవ్రతరం కావడంతో డీఎస్పీ అక్కడికి చేరుకుని వైసీపీ నాయకులతో చర్చించారు. చివరకు దాదుని విడుదల చేస్తామని చెప్పడంతో అంతా శాంతించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రమేష్ గౌడ్, మేయర్ వసీం మాట్లాడుతూ నగరంలో మొదటి నుంచి టీడీపీ నాయకులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. జెండా తొలగించే సమయంలో టీడీపీ నాయకులు కూడా ఉన్నారని, కానీ ఉద్దేశపూర్వకంగా దాదుపై కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. పోలీసులు ఇంత ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని విమర్శలు చేశారు. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేది లేదని, ఇక నుంచి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు అనంతపురం నగరంలో స్థానిక గుల్జార్పేట నందు జరుగుతున్నటువంటి రోడ్డు వర్క్లో భాగంగా ఎక్కడైతే ఆ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ గారు తన జేసీపీలతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జెండాకు సంబంధించినటువంటి దిమ్మెను కావచ్చు, అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు కాబట్టి తీసిపడేటటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆ దిమ్మెను తొలగించినటువంటి క్రమంలో అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి దూదు అనేటటువంటి వ్యక్తి, అంటే కార్పొరేటర్ గారి కుమారుడు ఉన్నాడు అనేటటువంటి నెపంతో అక్కడ అదే సందర్భంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు స్టేషన్ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయికి అండగా, ఆ అబ్బాయికి ధైర్యం చెప్పడానికి, సంబంధిత అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారు కూడా మేము అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే మీరు ఉపయోగిస్తున్నారు. కానీ మీ విధులని, లేకపోతే న్యాయం పక్షాన, ధర్మం పక్షాన నిలబడాల్సినటువంటి మీరు ఇంతటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను
ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తారే కానీ మీరు పెట్టేటటువంటి కేసులకు అదిరేది కానీ బెదిరేది కానీ ఈ సందర్భంగా ఉండదని తెలియజేస్తూ ఆ అబ్బాయికి న్యాయం జరగాల. ఇప్పుడే డిఎస్పీ గారితో కూడా అందరం కలిసి మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మా యొక్క నిరసనను కూడా విరమింపజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇబ్బంది జరిగినా కూడా మేమంతా కలిసి ఏకతాటి పైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తామనేసి, ఎంతవరకైనా పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం నగరంలో గుల్జార్పేటలోని కాలువ వేస్తున్న సందర్భంగా టీడీపీ నాయకుడు కావచ్చు, మా కార్పొరేటర్ కుమారుడు దాదు కావచ్చు, అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అధికారులు అందరూ ఉన్నారు. ఏదో రోడ్ వైండింగ్ సంబంధించి టీడీపీ జెండా ఉంది, అది కాలకు అడ్డం ఉందని చెప్పేసి తొలగించాలని చెప్పేసి జేసీబీ ద్వారా తొలగించడం జరిగింది. అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా వైసీపీ మా కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి దాదు కూడా ఉన్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకుంటాను, ఏ జెండా కూడా మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మేము జెండా తీయాల్సిన అవసరం మాకు లేదు. అక్కడ అధికారులు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ ఏ విధంగా వాళ్ళు ఆ జేసీబీ అతను తొలగించినారో కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూశారు. ఇది ఒక కేవలం కక్ష సాధింపుతో మాత్రమే. కూటమి నాయకులు ఏ విధంగా ఏం చూస్తున్నారో కక్ష సాధింపుతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా, ఒకరికి ఇబ్బంది పెడితే వేరే వాళ్ళు ప్రశ్నించారు, వేరే వాళ్ళు పైకి ఎగరరు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కూటమి నేతలు ఈరోజు వివరిస్తున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. పోలీసు వాళ్ళు కూడా ఒకసారి గమనించాలా. పోలీసు వాళ్ళకి మేము అనేసారి గతంలో కూడా చూసాం. గతంలో మా చింతకుంట మధు అని చెప్పేసి లక్ష్మీనగర్లో టీడీపీ నాయకుడు వచ్చి ఆయన పైన దాడి చేసి స్వయం ఆట ఫోటోను మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు కేసు తీసుకోరు. యూజేసీకి సంబంధించి డీసీఎంఎస్ సంబంధించి ఒక మైనార్టీ మహిళ సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేస్తే అక్కడ ఆమె పైన కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు ఆటోలో ఒక వాయిస్ రికార్డర్లు పెట్టినారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దానిపైన పట్టించుకోరు. అదేవిధంగా మనం చూసుకుంటే కానీ ఫ్లెక్స్లకు సంబంధించి అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. ఫ్లెక్స్లకు సంబంధించి ఎవరు ఎక్కడ వచ్చినా కూడా ఒక 2 రోజులు తీసుకుంటారు, పెట్టుకొని తీసేస్తారు. కానీ వీళ్ళు కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడేసినా కూడా చింపుకుంటా దాన్ని అంతా తొలగిస్తున్న విషయం కూడా చూసినాం. దానిపైన కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా ఈ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వివరిస్తుంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం అవుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇవి కక్ష సాధింపుతో చేస్తున్నారు. మేమందరం కూడా ఇట్లా మా దాదు గారికి ఇక్కడ అరెస్ట్ చేస్తారు, లోపల తీసుకెళ్లారని చెప్పి మేము రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము నిరసన చేస్తా అంటే 3 టౌన్ సీఎల్ గారు ఇక్కడ కూడా మాకు రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్నారు. చేయండి, ఏమేమి చేస్తారో ఆయన కూటమి నాయకులకు సంబంధించి ఏమేమి చేస్తారో చేయండి అని తప్పకుండా శాంతియుతంగా మేము పోరాటం. ఇక్కడ వచ్చి నిరసన చేస్తుంటే ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సరే, డిఎస్పీ గారు వచ్చినారు, అతనితో మాట్లాడిన తర్వాత నేను వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి మీకు పంపిస్తానని చెప్పడం జరిగిందంటూ మేము రావడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, శాంతియుతంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు మా పార్టీ నాయకులు దాదాపును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే గుల్జార్పేటలో కాలువలు అదేవిధంగా రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జెండా యొక్క దిమ్మెను తొలగించారని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిమ్మెలు కానీ ప్రజలకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే తొలగించి మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా చెప్పేవాళ్ళు. అంతకు మించి భిన్నంగా అక్కడ ఏమీ జరిగింది లేదు. కానీ ఈరోజు గుల్జార్పేటలో దానికి భిన్నంగా ఎక్కడైతే కొన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని వందల ఇళ్లకు సంబంధించినటువంటి మెట్లు కానీ ర్యాంపులు కానీ అన్నీ కూడా తొలగించినారు. ఇది పూర్తిగా కాలువ మీద ఉండడంతో స్థానిక కార్పొరేటర్గా అక్కడ పనులు చేపించేటప్పుడు మళ్ళీ మీరు కట్టుకోండి, ఇప్పుడు కాలువ వేయాలి కదా, అందరివి తీసామని చెప్పేసి ఈ విషయం చెప్తూ ఆ విషయం చెప్పే వాటిని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ తొలగించేది కానీ లేదా ఇది కానీ ఏ పార్టీలకు కానీ ఇతరులకు కానీ సంబంధం ఉండదు. మున్సిపల్ అధికారులకు సంబంధం ఉంటుంది, అదేవిధంగా కాంట్రాక్టర్లకు సంబంధం ఉంటుంది,
అక్కడ ప్రజల సౌకర్యార్థము తొలగించి మళ్ళీ పెట్టుకోండి అని దానికి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అనంతపురంలో మనం చూస్తా ఉన్నాం, ముందు నుండి అన్ని కూడా విచిత్రాలే జరిగేది. అందులో ఇది ఒక విచిత్రం. ఎందుకంటే అనంతపురంలో మనం ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదనేది ఇట్లాంటి సంఘటనలో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి దాదును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టును వెంటనే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక మైనార్టీ నాయకుడిని అక్కడ అభివృద్ధి కోసము మనం మొత్తం ఇప్పుడు గుల్జార్పేట అంతా చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అన్ని కూడా రోడ్లు వేసాం. అదే పద్ధతిలోనే అప్పుడు శాంక్షన్ అయినట్టువే ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారు. ఒక కార్పొరేటర్ వాళ్ళ తల్లి కావడంతో బాధ్యతగా అక్కడ అసౌకర్యం కలుగుతుంది, మళ్ళీ పెట్టుకోండి అని దానికి అరెస్ట్ చేయడము ఏంటని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.